ఈజీ పీజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఒక స్వీట్ని మనం చూపిస్తున్నామండి. దీన్నే కొన్ని ప్లేసెస్లో క్షీరాన్నం అంటారు, పరమాన్నం అంటారు, అలాగే పాయసం అని కూడా అంటారండి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నామండి. మేమైతే ఇక్కడ తీసుకుంటుంది రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యంతో పొంగల్ చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు వేస్తున్నామండి. మేమైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాము. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. ఇగోనండి మన బియ్యం ఇలానే నానుతూ ఉంటాయి. ఇంకా మనం పొంగల్కి కావాల్సిన మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకోనండి మనం పొంగల్ దేంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో మేమైతే ఇక్కడ దీనికి ఇలా పసుపు రాసి కుంకుమ పెట్టాము. ఇది నార్మల్గా మా సైడ్ అమ్మవారికి ఎప్పుడైనా ప్రసాదం చేసేటప్పుడు ఇలా చేస్తాము. మీలో ఎంతమంది ఇంకా ఇలా చేస్తారో కామెంట్స్లో తెలపండి. ఇగోనండి మేము తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు తీసుకుంటున్నామండి. దీంట్లోనే ఇప్పుడు ఇంకో 4 గ్లాసులు వాటర్ కూడా వేస్తున్నామండి. ఇలా పాలు నీళ్ళు 2 వేయడం వల్ల బాగా ఉడుకుతుందండి. ఇగోనండి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి నార్మల్ పాలు ఎలా కాగబెడతామో అలానే పొంగొచ్చేంత వరకు కాగబెడదామండి. ఇగోనండి పాలు పొంగొస్తున్నాయి. వెంటనే తీసేసుకొని ఇగోనండి పాలు మనకి 3 సార్లు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఇందాక నానబెట్టిన బియ్యం ఉంది కదండి, ఇంకా మనం దీన్ని పాలల్లో వేసుకోవడమే. ఇలానే ఇంకా బియ్యాన్ని అంతా తీసుకొని దాంట్లో వేసుకోవడమే అండి. ఇంకోనండి మనం బియ్యం వేసిన తర్వాత కొంచెం కలుపుకుందామండి. అలా కలుపుకొని ఇంక మనం ప్లేట్ పెట్టేసుకోవడమే. ఇంక ఇప్పుడు దీన్ని మనం సన్న మంట మీద పెట్టి నార్మల్గా బియ్యం ఎలా ఉడికిద్దో అలానే ఉంచడం అండి. ఇగోనండి మధ్య మధ్యలో ఎప్పుడైతే ఇలా కొంచెం పొంగొస్తున్నట్టు అనిపిస్తుందో ఒకసారి మనం ప్లేట్ తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఇంకా ఈ పాలన్నీ పొంగకుండా కిందకి పడిపోకుండా ఉంటాయి. ఇగోనండి మన పొంగలి ఇలానే ఉడుకుతున్నప్పుడు మనం ఇంకొక పొయ్యి మీద దాంట్లో కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ వేపుకోవడానికి ఆయిల్ కొంచెం గీ వేసుకుంటున్నామండి. ఇవన్నీ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంక దీంట్లోనే మనం జీడిపప్పు వేసుకుంటున్నాము. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక మనం కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇగోనండి 2 కొంచెం ఫ్రై అయినాయి. ఇక మనం వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇగోనండి మనం ఒకసారి ఓపెన్ చేసి తీసుకున్నాము మన పొంగల్ ఎంత వరకు అయిందో. ఇగోనండి దీంట్లో ఇంకా పాలుగా ఉన్నాయి కదండి, అందుకని ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఇలానే కొంచెం ఉడకబెడదాం. ఇగోనండి ఇప్పుడు మనకి కొంచెం దగ్గర పడ్డాయి. చాలా అంటే చాలా తక్కువ మాత్రమే పాలు ఉన్నాయి. అది మనం బెల్లం కరగడానికి ఉపయోగపడతాయి. ఇంకా దీంట్లో మనం బెల్లం వేసుకోవడమే అండి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల బెల్లం వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంక బెల్లం అంతా కరిగేటట్టు కొంచెం కలుపుకొని ఇంత పొయ్యి మీద ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం ఈ పొంగల్ అంతటికి పడడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. సో అంతసేపు మనం ఇలానే పొయ్యి మీద ఉంచుతాం. ఇగోనండి ఇప్పుడు చూసాం కదా మన బెల్లం అంతా కరిగింది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వబడుతుంది మనకి. ఇందాక ఓన్లీ పాలు ఉన్నాయి కాబట్టి మరీ తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా కలిసింది కాబట్టి కొంచెం ఎల్లోయిష్గా తయారైంది. ఇంక ఈ బెల్లం కరిగింది కాబట్టి దీంట్లో మనం యాలుక్కాయలని కొంచెం దంచి వేసుకుందామండి. యాలుక్కాయలు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవడమే. ఇగోనండి యాలుక్కాయలు వేసిన తర్వాత ఒక నిమిషం అలా పొయ్యి మీద ఉంచేసి ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చండి.
ఇక్కడనే ఇంకా మనం పొయ్యి మీద నుంచి తీసేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కిస్మిస్, జీడిపప్పు వాటిని కూడా వేసుకొని కొంచెం కలుపుకుందామండి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పొంగలి రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలపండి. అందులోనే ఇది స్వీట్స్లో నా ఫేవరెట్ అండి. అలాగే మీ ఫేవరెట్ ఏంటిదో కూడా మా కామెంట్స్లో తెలపండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.